తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు దళిత ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని, అంబేద్కర్ భావజాలంపై టీడీపీ ఆది నుంచి విషం చిమ్ముతుందని వైసీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పాలనలో నిత్యం దళితులపై దాష్టికాలు, అంబేద్కర్ విగ్రహాలకు అపచారాలు జరుగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ మూకలు నిప్పు పెట్టాయని అన్నారు. ఈ ఘటనకు కారకుడైన టీడీపీ నేత సతీష్ నాయుడిని తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం రూపొందించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడానికి అడ్డంకులు ఏంటని చెప్పి ధైర్యంతో విగ్రహం పెట్టడం జరిగింది. అది ఓర్చుకోలేక అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం తట్టుకోలేక సతీష్ నాయుడు అతని అనుచరులే కావాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు, దళిత సంఘ నేతలు ఇదే మాట చెబుతా ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దళితులన్నా, మహిళలన్నా, రైతులన్నా అతని గిట్టదు కాబట్టి దళితుల మీద నిరంతరం దాడులు, అత్యాచారాలు కొనసాగుతున్నప్పుడు కూడా ఎలాంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్లనే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతుందని చెప్పేసి స్పష్టం చేస్తా ఉన్నాం. అవును, చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్నాడు కదా, దళితులు ఎవరైనా పుడతారని కోరుకుంటారని చెప్పేసి అని. అందువల్ల ఏంటంటే దళితులంటే ఆయన గిట్టదు కాబట్టి, ఈ దళితులు అనేటువంటి వాళ్ళు ప్రశ్నిస్తారు కాబట్టి వీళ్ళంటే చంద్రబాబు నాయుడు గిట్టదనేది ఆయన మాటలోనే స్పష్టమైంది. ఈరోజు దేశమంతా దసరా ఉత్సవాల్లో అమ్మవారికి జాతర చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక దళితుల్ని బలిచ్చేటువంటి సంస్కృతి, దళితుల్ని దాడులు చేసేటువంటి సంస్కృతి పెరిగిపోతున్న దానికి ఇలాంటి నిదర్శనం చెబుతా ఉన్నాం. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు దళితుల మీద దాడులు జరుగుతున్నా, లేదు అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలన్నా కూడా ఆయనకి ఇష్టం ఉండదు. దానికి సాక్ష్యం ఏంటంటే 2014 నుంచి 19 వరకు అతని ప్రభుత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహం పెడతానని చెప్పేసి రాజధాని ప్రాంతంలో శంకుస్థాపనకే పరిమితం చేసి దానికి కేటాయించిన డబ్బులు మొత్తం కూడా చివరిలో పసుపు కుంకానికి దారి మళ్లించి చివరికి శంకుస్థాపనలో ముళ్ళ చెట్లు మొత్తం పొదల మొలిచిపోయిన కానీ విగ్రహం మాత్రం ఏర్పాటు చేయలేదు. మా నాయకుడు దళితుల ఆత్మగౌరవాన్ని, అణగారిన వర్గాల్ని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముళ్ల పొదల్లో కాదు ఉండాల్సిందే. ఈ రాష్ట్రానికి నడిబొడ్డున్నటువంటి విజయవాడలో లాంటి సెంటర్లో ఆ మహానుభావుడు విగ్రహం పెట్టాలని చెప్పేసి దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఉండే స్థలంలో దాదాపు 200 అడుగులు పైగా విగ్రహాన్ని 450 కోట్లు పెట్టి నిర్మిస్తే ఈ మహానుభావుడు అధికారంలోకి వచ్చినాక, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక, అంటే రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో అంబేద్కర్ అనేటువంటి ఒక దళిత నేత. సీఎం రిలీఫ్ ఫండ్ పేదవారికి అండగా నిలుస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామన్యులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 19 మంది లబ్ధిదారులకు 11.98 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అంజబాబు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవ ధర్మమని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అన్ని సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద భీమవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 301 మందికి 2.69 కోట్ల రూపాయల చెక్కులను అందించామన్నారు. మన భీమవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదవారికి 19 మందికి వాళ్ళ చెక్కులు ఇవ్వటం జరిగింది. 11,98,19 రూపాయల చెక్కులు ఇవ్వటం జరిగింది. వీరు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ సహాయం అందుకుని వారు ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ సహకారం అందించడం జరుగుతుంది. వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆ పేదవారికి సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి పెడితే ఆ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ అమౌంట్ వారికి రిలీజ్ చేయడం జరిగింది. మన భీమవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 293 మందికి 2,69,16,896 రూపాయలు ఇచ్చాము ఇప్పటి వరకు. ఇంకా అర్హులైన వారు ఎవరైనా పెట్టుకుంటే వారికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించి వారికి కూడా చెక్కులు వచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం.
సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కర్నూలు రోడ్డులో వ్యవసాయ శాఖ దాని అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ ప్రారంభించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, నగర మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయం అనుబంధ రంగ రైతులకు యంత్రాలపై జీఎస్టీ 12% నుంచి 5% వరకు తగ్గించడం వల్ల తగిన ప్రయోజనాలు వివరించారు. 6 లక్షల విలువైన ట్రాక్టర్పై పన్ను తగ్గించడం వల్ల 42,000 ఆదా అవుతుందని తెలిపారు. వ్యవసాయ రంగంపై పన్నులను 5% పరిమితం చేయడం ద్వారా ధరలు తగ్గుతున్నాయన్నారు. రైతులకు చేయూత అందించే విధంగా, దేశ ప్రగతికి బాట వేసే విధంగా రైతు పనిముట్లు ధరలను తగ్గించడం అభినందనీయమన్నారు. సర్వీస్ ట్యాక్స్ అనే దాన్ని భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంయుక్తంగా దీని గురించి కూడా అవగాహన చేసుకున్న తర్వాత ఈ జిఎస్టీ రెడ్యూస్ చేయాలనే, తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఇక్కడ అవగాహన కల్పించేదానికి ప్రకాశం జిల్లాలో తెలుపుతూ ఉన్నాను. నేను జిఎస్టీ అంటేనే కొంతకాలంగా ఒక తెలియని ఒక భయం కూడా వచ్చి ఉండింది. 2016 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా, సామాన్య మానవుడికి కూడా, రైతాంగానికి, ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా కూడా ఆ ట్యాక్సెస్ తగ్గిస్తూ వస్తే బాగుంటుంది అనేది ఆలోచించిన మీదటే ఈ ప్రక్రియని స్లాబులు తగ్గించుకొని రావటం కూడా జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అని అంటేనే ప్రతి ఒక్క రైతాంగానికి ఎంతో ఉపయోగపడేది. ఈ రోజు ఈ ఐటమ్స్ చూస్తుంటే మీరు ఇక్కడ స్టాళ్లలో కూడా చూడండి, లేకపోయినా కూడా ఏ ఐటమ్కి ఏ విధంగా ఎంత తగ్గించారనేది కూడా చాలా విప్లవాత్మకం. ముఖ్యంగా ట్రాక్టర్లకు చూసుకున్నప్పుడు చాలా ఎక్కువ రేట్, అంటే 12% నుంచి 5%కి తగ్గించుకురావటం, 7% రాయితీ రావటం అనేది 50-60 వేల రూపాయల వరకు కూడా మనకు సేవింగ్. ఇవన్నీ కూడా రైతుకు భారం అనేది కూడా తగ్గించాలి. ₹1,00,000 ఒక వస్తువు కొనుక్కుంటే 28% ట్యాక్స్లు కట్టి దాన్ని అన్ని కూడా ఆ విధంగా ఆ రోజుల్లో 28,000 ఎక్స్ట్రా ట్యాక్స్లు కట్టే పరిస్థితులు ఉండేవి. సామాన్య మధ్య తరగతులు ఉండేవాళ్ళు అందరికి కూడా చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి. దానికి ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఎన్డీఏ కూటమి వీళ్ళందరూ కూడా కూర్చొని ప్రజలకి ఏదో విధంగా భారం తగ్గించాలి, అదేవిధంగా వ్యవసాయ రంగానికి కావాల్సిన పరికరాలు కానీ, ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి రావాలి. ఎప్పుడైతే అందుబాటులోకి వస్తాయో ఎక్కువ మంది వ్యవసాయాలు చేయడానికి కానీ, ఈరోజు ఫిషర్మెన్స్ ఉన్నారు ఎక్కువ మంది దగ్గర, ప్రాంతం మొత్తం సీ కోస్ట్లో ఉన్నాయి. సీ కోస్ట్లో కూడా పోయినసారి 14-19లో కూడా మేమంతా కూడా ఆ రోజు వలలు కానీ, బోట్స్ కానీ, మోటార్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద సబ్సిడీలు ఆ రోజంతా ఇచ్చాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని అధికారులకు ఆదేశం. భీమవరంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఆటో డ్రైవర్లకు కూటమి సర్కార్ అండగా ఉంటుందని భరోసా. కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉంది. కడపలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి. అంబేద్కర్ భావజాలంపై టీడీపీ ఆది నుంచి విషం చిమ్ముతోందన్న వైసీపీ నేత కొమ్మూరి కనకరావు. ముఖ్యమంత్రి చంద్రబాబు దళిత ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.